మనం రేపటి కోసం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం. ఒక 5 స్టాక్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాకు. ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా బుల్లిష్‌గా ఉంది. మార్కెట్ ఎంత ఫాల్ అవుతున్నా కానీ దీంట్లో మనం మంచి మొమెంటం అయితే చూస్తూ ఉన్నాం. దాంట్లో సంబంధించిన స్టాకే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్. మనం ఇక్కడ చూస్తే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో మనకి డబుల్ బాటమ్ ఫార్మ్ అయ్యి మొమెంటం అయితే వచ్చింది. నేను 770 నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. 3, 4 డేస్ నుంచి కూడా మంచి మొమెంటం అండ్ ర్యాలీ అయితే చేస్తుంది. అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఈ లెవెల్ అయితే మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ మనకి ఈరోజు మనకు ఫ్రైడే రోజు ఫామ్ అయిన క్యాండిల్ లో అనేది మన స్టాప్ లాస్ అయితే అవుతుంది. ఫ్రైడే హాలిడే ఉండింది కాబట్టి థర్స్‌డే రోజు ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా 14th ఆగస్ట్. ఈ క్యాండిల్ లోలో మన స్టాప్ లాస్‌ని మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ సెకండ్ స్టాక్ చూసినట్టయితే జేఎస్ఎల్ స్టాక్. ఈ జేఎస్ఎల్ స్టాక్‌లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఒక లెవెల్ ఏదైతే ఈ 729 లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవుతూ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. బట్ మనకి ఈ ట్రంప్ వాళ్ళు కూడా మనకి ఈ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ మీద కూడా కొద్దిగా డిస్కషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్టాక్‌ని మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకొని అబోవ్ కనిపిస్తున్న లెవెల్ ఏదైతే ఉంటుందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. ఈ లెవెల్ మనం డ్రా చేసుకున్న 729 లెవెల్ ఏదైతే 725 లెవెల్ ఏదైతే ఉందో దీనికన్నా డౌన్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసేసి యాప్టెస్ స్టాక్. యాప్టెస్ స్టాక్ అనేది మనకి యాప్టెస్ వాల్యూ స్టాక్. ఈ స్టాక్‌ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 353 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అవుతూ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే అబోవ్ టార్గెట్ ఏదైతే ఉందో అది మన అబోవ్ కనిపిస్తున్న లెవెల్ వచ్చేసి మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి డబుల్ బాటమ్ ఫామ్ అయింది అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్‌తో మొమెంటం అయితే చేస్తుంది. సో ఫోర్త్ స్టాక్ వచ్చేసేసి ఐఎంఎఫ్ఏ స్టాక్. ఈ మెటల్‌కి సంబంధించిన స్టాక్. ఇది మనకి బిగ్ ట్రెండ్ లైన్ ఆల్ టైమ్ హై పాయింట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతూ మనకి మంచి బుల్లిష్ మనకి ఇక్కడ బుల్లిష్ మొరబోజు క్యాండిల్‌తో క్లోజ్ అయితే అయ్యింది. సో 13th ఆగస్ట్ రోజు క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అబోవ్ కనిపిస్తున్న లెవెల్ ఏదైతే ఉంటుందో అదే మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి టెక్నోఈ స్టాక్. ఈ టెక్నోఈ స్టాక్‌లో కూడా మనకి ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి కూడా అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఆ రెసిస్టెన్స్ ఏరియా అనేది మన టార్గెట్ అయితే అవుతుంది. సో వాల్యూమ్, ఆర్ఎస్ఐ అన్నీ కూడా ఈ 5 స్టాక్స్‌లో ఓకేగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఇవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్‌లో వేసుకొని అబ్జర్వేషన్ చేసి ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.